సాయంత్రం వేళ గాలి మెల్లగా వీస్తుంది. పాత చెట్టు కింద అర్జున్ ఎదురు చూస్తున్నాడు. దూరంగా మాధవి వస్తుంది. ఆమె అడుగుల శబ్దం వినగానే అతని ముఖంలో చిరునవ్వు. నువ్వు వస్తావని తెలుసు, అందుకే గాలి కూడా ఆగి చూస్తుంది. వెంటనే మాధవి తలదించుకుని, గాలి కాదు, నేను ఆలస్యంగా వచ్చాను. వాళ్ళ మధ్య మాటలు తక్కువ, కానీ భావాలు చాలా ఎక్కువ. రోజులు గడుస్తాయి. ఆ చెట్టు వాళ్ళ ప్రేమకి సాక్షిగా మారుతుంది. ఒకరోజు అర్జున్, నాకు పెద్దగా ఏం కావాలి లేదు మాధవి, నువ్వు నవ్వుతూ ఉంటే నా ప్రపంచం పూర్తవుతుంది. మాధవి అతని వైపు చూస్తూ, నువ్వెక్కడికైనా వెళ్ళినా నా మనసు నీ వెంటే ఉంటుంది. ఆ మాటల్లోని వాళ్ళ భవిష్యత్తు దాగి ఉంది. ఒకరోజు జీవితం వాళ్ళ మధ్యకు వచ్చేసింది. అర్జున్ సిటీకి వెళ్ళాలి. స్టేషన్ దగ్గర మాటలు రావటం లేదు, కళ్ళే మాట్లాడుతున్నాయి. అతను ఒక కవర్ ఇస్తాడు. అర్జున్, ఇది తిరిగి రాకపోతే మాత్రమే చదువు. మాధవి గుండె కొట్టుకుంటా ఉంటుంది. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ట్రైన్ కదులుతుంది. వాళ్ళ కళ్ళల్లోని ప్రపంచం కదలదు. రోజులు గడుస్తాయి. ఆ చెట్టు కింద మాధవి ఒంటరిగా కూర్చుంటుంది. ఫోన్ చూస్తుంది, మెసేజ్ లేదు. గాలి వీస్తే అతని మాటలు గుర్తొస్తాయి. మాధవి మనసులో, నువ్వు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కనిపించవు. ఒక సాయంత్రం ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది. యాక్సిడెంట్ అని మాట వినిపిస్తుంది. ఆమె కాళ్ళు వణుకుతాయి. మాధవి అరుస్తూ, అర్జున్, నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టావా? ఆమె చేతుల్లో ఆ లేఖ. చదవాలా వద్దా అనేది పోరాటం. చివరికి తెరుస్తుంది. అర్జున్ అంటాడు, మాధవి, నేను నీ దగ్గరకు తిరిగి రాకపోతే నువ్వు ఏడవకు. నీ నవ్వు నా జీవితంలో చూసిన అందమైన విషయం. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎక్కడ ఉన్నా బ్రతికి ఉన్నట్టే. మాధవి కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ పెదవులపై చిన్న నవ్వు. ఆమె ఆ చెట్టు కింద నిలబడి మాధవి అనుకుంటుంది, నీకోసమే నేను నవ్వుతా. గాలి మెల్లగా వీస్తుంది. ఈసారి అది ఖాళీ అనిపించదు. ప్రేమ అంటే దగ్గరగా ఉండడం కాదు, వాడు లేకపోయినా వాళ్ళ కోసమే బ్రతకటం. కొన్ని ప్రేమలు కలిసిపోవడానికి కాదు, దూరంగా ఉండి కాపాడుకోవడానికి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే షాడో స్టోరీస్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.